అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్తో వచ్చేసాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏపీ హైకోర్టు రిక్వైర్మెంట్ 2026 300 పోస్టులు అసిస్టెంటు, డిఈఓ మరియు ఇతర జాబ్స్. మరి ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ హైకోర్టు రిక్వైర్మెంట్ 2026 ద్వారా మొత్తం 300 పోస్టులు భర్తీ చేశారండి. మరి డిగ్రీ నుంచి 7వ తరగతి అర్హతతో అవకాశాలు ఉన్నాయి. ఏపీ హైకోర్టులో జాబు 300 పోస్టులు ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. అర్హత వచ్చేసి 7వ తరగతి మరియు డిగ్రీ మరియు టెక్నికల్ అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 30వ తారీఖునే స్టార్ట్ అయ్యిందండి, అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 19 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేశారు. సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటరు, టైపిస్టు, ఎగ్జామినరు, ఆఫీసర్, సబార్డినేటరీ. మరి లో క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు అందరికీ అవకాశం ఉంటుందండి. మరి పోస్టు ఆధారంగా అర్హతలు మారుతూ ఉంటాయి. సెక్షన్ ఆపరేటర్ వచ్చేసి లా డిగ్రీ ఉండాలండి. డిఈఓ, టైపిస్టు డిగ్రీ టైపింగ్ వచ్చి ఉండాలి. అసిస్టెంటు ఎనీ డిగ్రీ ఏంటండి. ఆఫీసర్, సబ్నెటరీ 7వ తరగతి పాస్ అయి ఉంటే చాలండి. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 18 సంవత్సరాల నుంచి మినిమం 42 సంవత్సరాల వరకు ఉండాలండి మధ్యలో. ఓబీసీ అయితే 3 సంవత్సరాలండి. ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాలు. పీడబ్ల్యూడి 10 సంవత్సరాలండి. మరి శాలరీ వచ్చేసి హై శాలరీ వచ్చేసి 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపాయల వరకు అండి. మరి ఆఫీసర్ సబ్నెటరీకి అయితే 20,000 నుంచి 61,960 రూపాయల వరకు ఉంటుందండి. మరి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కలిగి ఉంటుంది. బ్యాంక్ లోన్స్ అప్రూవల్ అవుతాయండి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, పెన్షన్ ప్లస్ పిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత సెక్షన్ ఈ విధంగా జరుగుతుందండి. సిపిఈటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుందండి. టోటల్ క్వాలిఫికేషను ఇవన్నీ ఉంటాయండి. మరి క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 80 అండి. టైం వచ్చేసి 90 నిమిషాలు ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ అని కూడా ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లా సెక్షను, ఆఫీసర్ ఓన్లీ ఉంటుందండి. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవండి. ఫీజు అండి, అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 800 అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయితే 400 అండి. దీనికోసం మరింత సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లోకి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది గొప్ప సదా అవకాశం అండి.